హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. సో ఒక కొత్త ట్రాన్సిట్, ఒక ఇంపార్టెంట్ ట్రాన్సిట్ ఒకటి జరగబోతుంది. ఆ ట్రాన్సిట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆ ట్రాన్సిట్ ఏంటంటే గురుడు నక్షత్రం మారబోతున్నాడు అనమాట. మనకు తెలుసు గురుడు వృషభ రాశిలో గోచరిస్తున్నాడు. ఇప్పుడు వృషభ రాశిలో ఆగస్టు 20 వరకు రోహిణి నక్షత్రంలో గోచరించాడు. ఇప్పుడు ఆగస్టు 20 నుంచి మృగశిర నక్షత్రంలో గోచరించబోతున్నాడు అనమాట. సో ఆగస్టు 20 నుంచి నవంబర్ 28, 2024 వరకు కూడా గురుడు ఈ మృగశిర నక్షత్రంలో గోచరిస్తాడు. సో ఈ మృగశిర నక్షత్రంలో గోచరించినప్పుడు ఏంటి ప్రత్యేకత అంటే, ఇప్పుడు మనకు తెలుసు వృషభ రాశిలో గోచరించినప్పుడు గురుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. వృషభ రాశి క్వాలిటీస్ అన్నిటిని కూడా ఎక్స్పాండ్ చేస్తాడు. ఓకే, సో వృషభ రాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? వెల్త్ రిప్రజెంట్ చేస్తుంది. మన యొక్క సంపద, మన యొక్క కుటుంబం. ఎందుకంటే వృషభ రాశి అన్నది ఒరిజినల్ జోడియాక్లో 2వ స్థానంలో ఉంటుందన్నమాట. సో ఆ 2వ స్థానంలో ఉన్న వృషభ రాశికి ఆ సెకండ్ హౌస్ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. అవేంటి? వెల్త్, ఫ్యామిలీ, మన యొక్క ప్లెజర్స్. ఎందుకంటే వృషభ రాశి శుక్రుడి చేత పాలించబడుతుంది కాబట్టి మన యొక్క ప్లెజర్స్ను కూడా వృషభ రాశి సూచిస్తుంది. అలాగే మన యొక్క సంపద, మన ఆస్తులు, వీటినన్నిటిని కూడా వృషభ రాశి సూచిస్తుంది. ఇప్పుడు వృషభ రాశిలో గురుడు రోహిణి నక్షత్రంలో గోచరించినప్పుడు గురుడు ఎలా ప్రవర్తించాడంటే, ఒక ఆలయంలో పూజారిలాగా, లేకపోతే ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో ఒక గృహిణిలాగా ప్రవర్తించాడు అనమాట. ఎందుకంటే రోహిణి అటువంటి నక్షత్రం కాబట్టి. సో రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అనేది ఒక సౌమ్యమైన గ్రహం, మనకు తెలుసు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. మృగశిర నక్షత్రం బేసిక్ క్వాలిటీ ఏంటంటే సర్చింగ్, వెతకడం, అన్వేషణ. ఈ అన్వేషణ అన్నది ఇది ఎవర్ లాస్టింగ్ అనమాట. ఇంకా అన్వేషణ అన్నది అలా జరుగుతూనే ఉంటుంది. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. సో ఇప్పుడు ఇంట్లో ఒక గృహిణిలాగా ప్రవర్తించిన గురుడు ఇప్పుడు ఒక వీరుడిలా మారబోతున్నాడు అనమాట. అంటే ఒక యుద్ధ భూమిలో ఒక సైనికాధికారిలాగా మారబోతున్నాడు అనమాట. సో ఈ అన్వేషణ ఎటువైపు ఉంటుందంటే ఆదాయం కోసము, సంపద కోసము, వీటి కోసం ఈ అన్వేషణ మొదలవుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ గురుడు వృషభ రాశిలో గోచరిస్తున్నప్పుడు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, వృషభ రాశిలో గురుడు మృగశిర నక్షత్రంలో గోచరించినప్పుడు ఈ మేషరాశి, వృశ్చిక రాశి 2 యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఎక్కడైతే మన జాతకంలో మేషరాశి, వృషభ రాశి ఉంటాయో ఆ స్థానాలు యాక్టివేట్ అవుతాయి. ఎందుకు ఆ 2 యాక్టివేట్ అవుతాయి అంటే, మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ 12 రాశుల వారికి ఈ యొక్క గోచారం, గురుడు వృషభ రాశిలో మృగశిర నక్షత్రంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి, మేష లగ్నం. ముందు ఎప్పుడు కూడా మనం లగ్నం చూడాలి. ఎందుకంటే లగ్నం అన్నది మన భౌతిక ప్రపంచం. సో మన జీవితంలో ఏం జరిగినా కానీ ముందు మనకి తెలిసేది ఆ భౌతిక ప్రపంచంలోనే మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి ముందు మనం లగ్నం నుంచి చూడాలి. లగ్నం మన యొక్క ఫిజికల్ రియాలిటీని రిప్రజెంట్ చేస్తుంది, మన శరీరాన్ని రిప్రజెంట్ చేస్తుంది, మన చుట్టూరు ఉన్న వాస్తవ ప్రపంచాన్ని లగ్నం రిప్రజెంట్ చేస్తుంది. ఆ తర్వాత చంద్రుడి నుంచి కూడా చూసుకోవాలి, వీలైతే సూర్యుడి నుంచి కూడా చూసుకోవాలి, రవి నుంచి కూడా చూసుకోవాలి. ముఖ్యంగా లగ్నం, తర్వాత చంద్రుడు. ఓకే, మన మనస్సు ఎలా పనిచేస్తుంది, మనం ఆలోచనలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క గోచారం అంతా కూడా అన్నది చంద్రుడి నుంచి చూసుకోవాలి. ఓకే, సో ముందుగా మేష లగ్నం. సో మేష లగ్నం వారికి గురుడు ద్వితీయ స్థానంలో గోచరిస్తున్నాడు. ఈ సెకండ్ హౌస్లో గురుడు గోచరించినప్పుడు గురుడు ఏం చేస్తాడండి? సెకండ్ హౌస్ క్వాలిటీస్ని అన్నింటినీ కూడా ఎక్స్పాండ్ చేస్తాడు. గురుడు సెకండ్ హౌస్లో గోచరించడం చాలా మంచిది. సెకండ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన ధనం, మన కూడబెట్టుకున్న ధనం, మన ఆస్తులు, మన కుటుంబం, మన వాల్యూస్, ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఆస్తులు పెంచడానికి ఈ టైంలో చాలా కృషి చేస్తారనమాట. అంటే కొత్త ఆస్తులు కొనడం కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనడం కానీ,
ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీరు కుటుంబంలో చిన్న అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడడం మంచిది. ఎందుకంటే గురుడు ఇప్పుడు కుజుడి యొక్క నక్షత్రంలో గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో మీ మాట తీరు కొంచెం కఠినంగా, అనాలోచితంగా కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఒక్కొక్కసారి మన మనస్సులో అటువంటి ఆలోచన లేకపోయినా అలా మాటలు వదిలేస్తూ ఉంటాం. దానివల్ల మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది ఈ టైంలో. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ యొక్క ఫస్ట్ హౌస్ అండ్ మీ యొక్క 8th హౌస్ ఈ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. మీ ఫస్ట్ హౌస్ 8th హౌస్ ఎందుకంటే కుజుడు మీ యొక్క లగ్నాన్ని అలాగే అష్టమ స్థానాన్ని గోచరిస్తాడు. సో ఈ టైంలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీ ఆస్తి విషయాల్లో, మీ ధనం కావచ్చు, మీ ప్రాపర్టీస్ కావచ్చు, ఇటువంటి విషయాల్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్, ఒక కొత్త మార్పు జరుగుతుంది. మీరు కొత్త ప్రాపర్టీస్ పర్చేస్ చేయడము, లేకపోతే ప్రాపర్టీస్లో ఆల్రెడీ స్థలాలు ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేయించడం, ఇటువంటివి అన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో మీరు కుటుంబ విషయాల్లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. అంటే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మీరు చాలా కృషి చేస్తారన్నమాట. ఎందుకంటే గురుడు 2nd హౌస్లో కుజుడు పాలించే నక్షత్రంలో గోచరిస్తున్నాడు. ఇప్పుడు కుజుడు మీ యొక్క లగ్నాధిపతి. సో ఈ 2nd హౌస్ని, ఫస్ట్ హౌస్ని కుజుడు కలుపుతున్నాడు అనమాట. అంటే ఈ టైంలో ఇంట్లో ఏమైనా తగవులు జరిగే అవకాశం ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ తగవుల్ని న్యూట్రలైజ్ చేయడానికి, లేకపోతే ఇంట్లో కుటుంబంలోని సఖ్యత పెంచడానికి మీరు కృషి చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ టైంలో ఎస్పెషల్లీ ఈ టైంలో ఎక్కువ ఆస్తికి సంబంధించిన విషయాలు, వెల్త్కి సంబంధించిన విషయాలు ఈ టైంలో మీరు చాలా ఎక్కువ కృషి చేస్తారనమాట. అంటే ఇంకా ప్రాపర్టీ గ్యాదర్ చేయడానికి, ఇంకా ధనాన్ని గ్యాదర్ చేయడానికి అలా వెతుకులాట అన్నది జరుగుతుందన్నమాట. అలా అన్వేషణ జరుగుతుంది అనమాట ఈ టైంలో. సో ఈ టైంలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరుగుతుందంటే మీ యొక్క ఆలోచన విధానం, అంటే మీ యొక్క కుటుంబం పట్ల, మీ కుటుంబం సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఆలోచన విధానం మారే అవకాశం ఉంటుంది. మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి కుటుంబంలో కూడా చిన్న కలహాలు రావడం, చిన్న అభిప్రాయ భేదాలు రావడం, తద్వారా మీ యొక్క ఆలోచన విధానంలో మార్పులు జరగడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా కూడా ఈ టైంలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో వృషభ లగ్నం వారికి గురుడు మీ యొక్క లగ్నంలో గోచరిస్తున్నాడు. సో మొన్నటి వరకు అంటే ఆగస్ట్ 20 వరకు రోహిణి నక్షత్రంలో మీరు చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, చాలా సౌమ్యంగా ఉన్నారు. మీ జీవితంలో చాలా ఒక సత్వగుణం ఎక్కువగా ఉంది. ఇప్పుడు అది చాలా తమో గుణం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడు మీ యొక్క లగ్నంలో ఫస్ట్ హౌస్లో మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. సో ఈ టైంలో మీరు చాలా యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ మీరు మీ యొక్క విధానాల్లోని, మీరు చేసే పనుల్లో కావచ్చు, మీ యొక్క ఓవరాల్ లైఫ్లో కావచ్చు, కొంచెం అగ్రెషన్ని తగ్గించుకుని కొంచెం కేర్ఫుల్గా, బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గురుడు ఈ టైంలో చాలా ఎనర్జెటిక్గా మారాడు. కానీ ఈ టైంలో మీకు 12th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. 12th హౌస్ యాక్టివేట్ అవుతుంది, అలాగే 7th హౌస్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఈ టైంలో 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే నష్టాలు, ఖర్చులు, సుదూర ప్రాంతాలు. సో ఈ టైంలో మీరు అనాలోచితంగా కనుక ఖర్చులు పెడితే మీకు నష్టాలు చవిచూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అలాగే మీరు మీ యొక్క పార్ట్నర్, మీ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కావచ్చు, మీ యొక్క బిజినెస్లో కావచ్చు, అనాలోచితంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మీకు నష్టాలు చవి చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 7th హౌస్ మన యొక్క పార్ట్నర్స్ కావచ్చు, మన బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే మన వృత్తి కూడా 7th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే 12th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. 2 హౌస్లో యాక్టివేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ టైంలో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. కానీ కాన్ఫిడెంట్గా ఉండి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కొన్ని అనాలోచితమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే వాటి వల్ల మీకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిదన్నమాట. అలాగే మీ యొక్క 7వ స్థానం వివాహాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో గురుడి యొక్క దృష్టి 7వ స్థానం మీద ఉండడం మంచిదే. కానీ మీ యొక్క 12th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి కొంచెం ఎడబాటు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే 7th హౌస్ జీవిత భాగస్వామి, 12th హౌస్ అంటే సుదూర ప్రాంతాలు, ఐసోలేషన్, ఒంటరితనం. సో ఈ టైంలో మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి ఎడబాటు కూడా మీరు చవి చూసే అవకాశం ఉంటుందన్నమాట. లేదా
మీ జీవిత భాగస్వామి వలన మీకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి అంటే మన పార్ట్నర్ విపరీతంగా ఖర్చులు పెడితే అది మన మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మన జీవిత భాగస్వామి కారణంగా ఈ టైంలో మీకు ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కసారి మీరు కూడా సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళడము, ఫర్ ఎగ్జాంపుల్ 12th హౌస్ ఆశ్రమాలు, స్పిరిచువల్ ప్లేసెస్ ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్తో కలిసి సుదూర ప్రాంతాలు సందర్శించడము ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. మిథున లగ్నం వారు, మిథున రాశి వారు ఈ టైంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే గురుడు మీ యొక్క వ్యయస్థానం అంటే ఖర్చులు నష్టాల స్థానంలో గురుడు గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో మొన్నటి వరకు రోహిణి నక్షత్రంలో గోచరించాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. సో ఈ టైంలో మీకు విపరీతంగా ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో మీకు ఈ 11th హౌస్ అలాగే 6th హౌస్ ఈ 2 హౌసెస్ కూడా యాక్టివేట్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఎప్పుడైతే మీకు గురుడు మీ యొక్క సప్తమాధిపతి అలాగే దశమాధిపతి, అంటే ఎక్కువ మీకు గురుడు మీ యొక్క వృత్తిని సూచిస్తాడు. దశమాధిపతి వృత్తి, సప్తమ స్థానం కూడా వృత్తిని రిప్రజెంట్ చేస్తుంది. సో గురుడు మీకు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. ఎందుకంటే మీ కర్మ ఏం చేస్తారన్నది గురుడు రిప్రజెంట్ చేస్తుంది, గురుడే నిర్ణయిస్తాడు. ఇప్పుడు అటువంటి గురుడు వ్యయస్థానంలో మృగశిర నక్షత్రంలో గోచరిస్తున్నారు. సో ఈ మొన్నటి వరకు కూడా గురుడి యొక్క గోచారం, ఈ వృషభ రాశిలో గురుడి గోచారం మీకు అంత అనుకూలంగా ఏం ఉండదు. అంటే కొంచెం ప్రశాంతత ఉంటుంది. ఏకాంతంగా మీరు ఏకాంతాన్ని ఎంజాయ్ చేసే వ్యక్తి అయితే ఏకాంతాన్ని కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ వ్యయస్థానంలో గురుడు ఏమంత గొప్ప రిజల్ట్స్ ఇవ్వడం. సో మీరు ఆల్రెడీ విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లయితే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మేజర్గా ఇది మీ యొక్క 11th హౌస్ 6th హౌస్. 11th హౌస్ అంటే ఏంటంటే మన యొక్క ఆదాయం, 6th హౌస్ అంటే ఏంటంటే మన యొక్క అప్పులు. ఈ టైం ఎక్కువ కూడా మీకు ఆర్థిక ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు గురుడు 12th హౌస్లో గోచరిస్తున్నాడు. 12th హౌస్తో పాటు 11th హౌస్ మన ఆదాయ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది. 6th హౌస్ మన అప్పుల స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ టైంలో మీరు ఎక్కువ ఖర్చులు చేయడము, లేకపోతే ఆర్థిక ఇబ్బందులకు గురవడం ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీ యొక్క ఖర్చులను కూడా మీరు కొంచెం నియంత్రించుకుంటూ ఉండాలన్నమాట. అలాగే 6th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి అప్పులు బాధ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. లేదా ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడడానికి ఇది మంచి టైం. ఎందుకంటే గురుడి యొక్క దృష్టి ఉంది. అంటే 6th లార్డ్ యాక్టివేట్ అయినప్పటికీ, 6th హౌస్ యాక్టివేట్ అయినప్పటికీ కూడా గురుడి యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఈ టైంలో మీకు ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడడానికి కూడా ఈ యొక్క గోచారం ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఓవరాల్గా ఈ టైంలో మీకు ఖర్చులు, ఆదాయం, ఆరోగ్యం వీటి చుట్టూరు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సుదూరమైన ప్రాంతాలు సందర్శించాలి, వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఇది అనుకూలంగా ఉండే అవకాశం అన్నమాట. కర్కాటక లగ్నం వారికి ఈ టైంలో అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మీ యొక్క లాభస్థానంలో గురుడు గోచరిస్తున్నాడు. సో ఆగస్ట్ 20 వరకు మీ యొక్క రోహిణి నక్షత్రంలో యాక్టివేట్గా అయ్యాడు అనమాట. అంటే రోహిణి నక్షత్రంలో గురుడు గోచరించాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మృగశిర నక్షత్రంలో గోచరిస్తున్నాడు. సో ఈ టైంలో మీ యొక్క యోగకారకుడైన కుజుడు, ఈ యొక్క కర్కాటక లగ్నానికి కుజుడు యోగకారకుడు. కుజుడు మీ యొక్క పంచమ స్థానము, దశమ స్థానము ఈ రెండిటిని పాలిస్తాడు. ఇప్పుడు ఈ 2 స్థానాలు చాలా మంచి స్థానాలు, 2 కూడా అప్పుడు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఈ టైంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో మీకు సంతానంతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే 5th హౌస్ యాక్టివేట్ అవుతుంది, సంతానం కలిగే అవకాశం ఉంటుంది, లేదా సంతానంతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు ఏమైనా ప్రేమలో ఉన్నట్లయితే మీ రొమాంటిక్ లైఫ్ చాలా హాయిగా చక్కగా సాగుతుంది. ఈ టైంలో మీలో ఒక నూతన శక్తి, నూతన ఎనర్జీ ఉంటుందన్నమాట. ఏదో సాధించాలి, ఇంకా సంపాదించాలి అనే ఒక సంకల్పం మీలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ తోటి బాగా కలుస్తారు, ఫ్రెండ్స్ తోటి బాగా ఈవెంట్ఫుల్గా ఈ టైంలో మీరు ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే మీ యొక్క వృత్తిలో కూడా మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. వృత్తిలో ద్వారా అంటే మీ వృత్తి ద్వారా మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తిలో సరికొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక లగ్నం వారికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంది. ఎస్పెషల్లీ ఆర్థిక పరంగా, వృత్తి, అదృష్టము ఈ 3 కూడా వీళ్ళకి
బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి ఇంతకన్నా పెద్ద చెప్పేది ఏం లేదు. కానీ కర్కాటక లగ్నం వారికి ఈ యొక్క గురుడి యొక్క గోచారం, మృగశిర నక్షత్రంలో గురుడి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సింహ లగ్నం వారికి కూడా గురుడి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురుడు మీ యొక్క 10th హౌస్లో గోచరిస్తున్నాడు. 10th హౌస్లో మొన్నటి వరకు అంటే ఆగస్ట్ 20 వరకు కూడా మీకు అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే మీ యొక్క 12th హౌస్ యాక్టివేట్ అయింది. 12th హౌస్ యాక్టివేట్ అయింది అంటే 12th హౌస్ అన్నది నష్టాలను సూచిస్తుంది. ఆ టైంలో మీకు అంత అనుకూలంగా లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 4th హౌస్ 5th హౌస్ ఈ 2 స్థానాలు కూడా అంటే కుజుడు ఈ లగ్నానికి సింహ లగ్నానికి యోగకారకుడు. సో ఈ టైంలో 4వ స్థానం కేంద్ర స్థానము, భాగ్యస్థానము ఈ కోణస్థానము 2 కూడా యాక్టివేట్ అవుతాయి. అలాగే వృత్తిని సూచించే 10th హౌస్లో గురుడు గోచరిస్తున్నాడు. ఈ టైంలో మీకు వృత్తిపరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మిమ్మల్ని అందరూ బాగా గుర్తిస్తారు. మీ ఊర్లో కావచ్చు లేకపోతే విదేశాల్లో కావచ్చు మీకు మంచి ఆదరణ లభిస్తుంది. మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే అదృష్టం మీకు అనుకూలంగా ఉంది. ఈ టైంలో మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేయొచ్చు. ఒక ఇల్లు మారే అవకాశం ఉంటుంది. ఊరు మారే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో మీరు ట్రావెలింగ్ బాగా చేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు ట్రావెల్ చేస్తారు. మీ గురువులు మీ తండ్రి గారి యొక్క సహకారం మీకు బాగా ఉంటుంది. ఓవరాల్గా సింహలగ్నం వారికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎస్పెషల్లీ వృత్తి, గృహము, ఇల్లు, తల్లి, ఈ అదృష్టము ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ట్రావెలింగ్ కూడా మీకు అనుకూలంగా ఉంది. ఓవరాల్గా సింహలగ్నం వారికి ఈ యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కన్యా లగ్నం వారికి ఈ టైం అంత మిశ్రమంగానే ఉంటుంది, యావరేజ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే గురుడు మీ యొక్క భాగ్యస్థానంలో గోచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో గురుడు దేనికి మంచిది? ఆధ్యాత్మిక పరంగా మంచిది. కానీ భౌతిక పరంగా ఈ మెటీరియల్ వరల్డ్లో గురుడు 9th హౌస్లో ఏమో అంత గొప్ప రిజల్ట్స్ ఇవ్వడు. కానీ మీకు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు గురుడు మొన్నటి వరకు అంటే ఆగస్ట్ 20 వరకు కూడా 11th హౌస్ యాక్టివేషన్లో ఉంది. ఎందుకంటే గురుడు రోహిణి నక్షత్రంలో గోచరించాడు కాబట్టి రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు మీ యొక్క 11th హౌస్ పాలిస్తుంది. సో 11th ఆ టైం మీకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే అష్టమ స్థానము, తృతీయ స్థానం ఈ 2 స్థానాలు కూడా ఇప్పుడు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే అష్టమ స్థానము, తృతీయ స్థానము 2 కూడా కుజుడి చేత పాలించబడుతున్నాయి. ఇప్పుడు గురుడు మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడు భాగ్యస్థానంలో. ఈ టైంలో మీకు తండ్రి గారి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఓకే, ఈ టైంలో మీరు ఇతరుల ధనంతో మీరు డీల్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఓకే, అలాగే మీకు ఈ టైంలో బాగా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క భాగ్యస్థానము కూడా ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది, తృతీయ స్థానము కూడా ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అష్టమ స్థానం యాక్టివేషన్లో ఉంది. అష్టమ స్థానం అంటే ఏంటంటే సడన్ ఈవెంట్స్ అనమాట. ఇప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ఎలా జరుగుతాయి? సడన్గా జరుగుతాయి. సో అష్టమ స్థానం యాక్టివేషన్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి ఇది అద్భుతమైన టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే గురుడు భాగ్యస్థానంలో హయ్యర్ నాలెడ్జ్ని ఇస్తున్నాడు. అష్టమ స్థానం ఇప్పుడు యాక్టివేషన్లో ఉంది కాబట్టి ఈ టైంలో రీసెర్చ్ ఫీల్డ్లో చాలా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో ఎవరైతే మీ యొక్క బంధువులు, ఇరుగు పొరుగు వారు ఉంటారో వాళ్ళతోటి కూడా ఈ టైంలో మీకు సఖ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు పరిచయం అవ్వడము, మీ యొక్క కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఎక్కువ జరగడము, మీ యొక్క బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ యొక్క సోషల్ సర్కిల్, మీ యొక్క క్లోజ్ సోషల్ సర్కిల్ ఏదైతే ఉంటుందో అందులో మీరు చాలా ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు. ఎందుకంటే గురుడు 3rd హౌస్ను చూస్తున్నాడు. 3rd హౌస్ యాక్టివేట్ అయింది. అలాగే 3rd హౌస్ను కూడా గురుడు చూస్తున్నాడు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కూడా గురుడికి మంచి స్నేహితుడు కాబట్టి ఈ యొక్క గురుడి యొక్క ఆస్పెక్టు ఈ 3rd హౌస్ మీద ఉండడం మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎవరైతే మీడియా రంగాల్లో ఉంటారో, అడ్వర్టైజ్మెంట్ రంగాల్లో ఉంటారో, మార్కెటింగ్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి సడన్ చేంజ్ జరిగే అవకాశం ఉంటుంది. సడన్గా ఒక ప్రాజెక్ట్ రావడము, లేకపోతే సడన్గా వారి యొక్క అదృష్టం మారడము, అంటే ఇటువంటివన్నీ కూడా సడన్ చేంజెస్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే అష్టమ స్థానం అన్నది సడన్ ఈవెంట్స్ అన్నీ కూడా సడన్గా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరైతే మీ తోబుట్టువులలో ఉంటారో వాళ్ళతో కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళతో కూడా కొంచెం చిన్న
తగవులు అవి జరిగే అవకాశం ఉంటాయి. ఎందుకంటే థర్డ్ హౌస్తో పాటు అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది. అష్టమ స్థానం అన్నది దుష్టానం. యాక్చువల్లీ థర్డ్ హౌస్ కూడా దుష్టానమే. అంటే అష్టమ స్థానం అంత పెద్ద దుష్టానం కాదు అనమాట, మైల్డ్ దుష్టానం అనమాట థర్డ్ హౌస్ అన్నది. ఓకే, సో ఈ టైంలో మీరు లక్ మీకు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానం యాక్టివేట్ అయ్యింది కాబట్టి, అష్టమ స్థానం ఒక దుష్టానం కాబట్టి ఈ టైంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. కాకపోతే కన్యా లగ్నం వారికి నెక్స్ట్ ఇయర్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ గురుడు మీ యొక్క దశమ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు మీకు వృత్తిలో మంచి మార్పులు జరుగుతాయి, మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అప్పుడు మాట్లాడుకోవచ్చు అనుకోండి, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఓకే, తులా లగ్నం వారికి గురుడు మీ యొక్క అష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో గురుడు, అష్టమ స్థానంలో ఒక దుష్టానం. కాకపోతే అష్టమ స్థానంలో గురుడు ఇప్పుడు మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు సెకండ్ హౌస్ అండ్ సెవెంత్ హౌస్ రెండు యాక్టివేట్ అవుతున్నాయి. ఇప్పుడు సెకండ్ హౌస్ అంటే మన వెల్త్ హౌస్, ఎయిత్ హౌస్ అన్నది ఇతరుల యొక్క ధనం. సో ఇప్పుడు ఈ టైంలో మీకు ఇతరుల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది, లేదా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్స్లోని, మీకు బిజినెస్ రంగంలోని మీకు చాలా అనుకూలమైన మార్పులు జరిగి మీకు మంచి ఆదాయం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సడన్ ఇన్కమ్ గెయిన్, సడన్గా మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎయిత్ హౌస్ నుంచి గురుడు సెకండ్ హౌస్ చూస్తాడు, సెకండ్ హౌస్ కూడా అప్పుడు యాక్టివేట్ అవుతుంది. అలాగే సెవెంత్ హౌస్ అంటే మన బిజినెస్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్స్, ఇటువంటివన్నీ కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో వాళ్ళకి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. కానీ అష్టమ స్థానంలో గురుడు గోచరించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే గురుడు మీ యొక్క తృతీయాధిపతి. తృతీయాధిపతి అంటే ఏంటంటే మన థర్డ్ హౌస్ అంటే మన యొక్క ఎఫర్ట్స్, మనం ఏదైతే కృషి చేస్తామో అది మన థర్డ్ హౌస్ అన్నమాట. సో ఈ టైంలో మీ యొక్క కృషి అంతా కూడా ఇతరుల ధనం వైపుకు వెళ్తుంది అనమాట. అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో మీరు ఇతరులతోటి ఎక్కువ ఆర్థికపరమైన లావాదేవీలు చేయడం ఇటువంటివి కూడా జరుగుతాయి. అది మీకు అనుకూలంగా ఉంటుంది అనుకోండి, కానీ ఎప్పుడు కూడా అష్టమ స్థానం కొంచెం దుష్టానమే కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎస్పెషల్లీ మీ బంధువులు కావచ్చు, మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, వారితోటి చిన్న ఆర్థికపరమైన లావాదేవీల్లో కొంచెం మన అభిప్రాయ భేదాలు రావడం ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో వాళ్ళకి మంచి అనుకూలమైన టైం. ఎయిత్ హౌస్ మన యొక్క ఇన్లాస్ను కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో మీ యొక్క ఇన్లాస్ యొక్క సహకారం మీకు బాగా ఉంటుంది. వాళ్ళ ద్వారా మీకు ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు వాళ్ళ యొక్క సహాయం మీరు అందుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, తులా లగ్నం వారికి గురుడు మీ యొక్క అష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు. గురుడు మీ యొక్క తృతీయాధిపతి, అలాగే మీ యొక్క షష్టమాధిపతి. సో ఈ టైంలో మీకు అంటే ఆగస్టు 20 వరకు కూడా మీకు మీ యొక్క దశమ స్థానం యాక్టివ్గా ఉంది. ఎందుకంటే దశమ స్థానం మీకు కర్కాటక రాశి అవుతుంది. మొన్నటి వరకు ఏంటంటే ఆగస్టు 20 వరకు రోహిణీ నక్షత్రంలో గురుడు గోచరించాడు. కాబట్టి రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడి చేత పాలించబడే కర్కాటక రాశి అంటే మీ యొక్క దశమ స్థానం యాక్టివ్గా ఉంది. ఇప్పుడు అది మారబోతుంది. ఇప్పుడు ఏంటంటే సప్తమ స్థానము, ద్వితీయ స్థానం ఈ రెండు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సప్తమ స్థానం అంటే ఏంటంటే మన యొక్క రిలేషన్షిప్స్, మన మ్యారేజ్, మన బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు, మన వ్యాపారం కావచ్చు, మన వృత్తిని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎస్పెషల్లీ వివాహము, వృత్తి, బిజినెస్ వీటిని ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ప్రపంచంతో మనం ఎటువంటి సంబంధం పెట్టుకుంటాం, ఎలా కనెక్ట్ అవుతాం అన్నది సప్తమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అటువంటి సప్తమ స్థానం ఇప్పుడు యాక్టివేట్ అయిందనమాట. అలాగే ద్వితీయ స్థానం అంటే ఏంటి? మన కుటుంబ స్థానం, మన ఆదాయం, అంటే మనం కూడబెట్టుకున్న ధనం, మన కుటుంబం, మన విలువలు, ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ టైంలో మీకు అనూహ్యంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానం అన్నది ఇన్హెరిటెన్స్ కావచ్చు, ఇతరుల ధనం కావచ్చు, వీటిని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి అనూహ్యంగా ఈ టైంలో మీకు ఆదాయం పెరగచ్చు. ఎందుకంటే అష్టమ స్థానం నుంచి గురుడు కూడా ఈ ద్వితీయ స్థానాన్ని చూస్తాడు. ఓకే, అలాగే సప్తమ స్థానం కూడా ఆల్రెడీ యాక్టివేషన్లో ఉంది. సో ఈ రెండు స్థానాలు యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మీకు ఆదాయం అనూహ్యంగా మీరు ఊహించని విధంగా ధనం మీకు ప్రాప్తించే అవకాశం ఉంటుంది. అలాగే గురుడు మీకు తృతీయాధిపతి అంటే ఏంటంటే మన యొక్క కృషి, మన యొక్క పట్టుదల, మన యొక్క చేతి వృత్తులు.
సో మీ కృషి అంతా కూడా ఈ అష్టమ స్థానంలోకి వెళ్తుందన్నమాట. అష్టమ స్థానం అంటే సీక్రెట్స్. ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి ఇది అద్భుతమైన టైం అని చెప్పచ్చు. అలాగే ఎవరైతే బిజినెస్ రంగాల్లో వ్యాపార రంగంలో ఉంటారో వాళ్ళకు కూడా చాలా మంచి టైం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు సప్తమ స్థానము ధనస్థానము 2 స్థానాలు యాక్టివ్ అయ్యాయి కాబట్టి గత కొంతకాలంగా మీరు 10th హౌస్ చాలా యాక్టివ్గా ఉంది. ఒకవేళ చాలా కృషి చేసి మీరు అభివృద్ధి కనుక మీకు లేకపోతే ఇప్పుడు మీకు ఆర్థిక పరంగా మీకు లాభపడతారనమాట. గతంలో చేసిన కృషికి మీకు ఈ టైంలో మీకు లాభం ఉంటుందన్నమాట. ఆ విధంగా గురుడు కూడా మీకు సహకరిస్తాడు. అలాగే గురుడి యొక్క దృష్టి కూడా సంపూర్ణంగా సెకండ్ హౌస్ ఈ ద్వితీయ స్థానం మీద ఉంది కాబట్టి ఈ టైంలో కుటుంబంలో చిన్న చిన్న మార్పులు జరగచ్చు. కుటుంబ పరిస్థితుల్లో చిన్న చిన్న మార్పులు జరగచ్చు. లేకపోతే మీ యొక్క స్టోర్డ్ వెల్త్, సేవ్డ్ వెల్త్ ఏదైతే ఉంటుందో మీ ఆస్తులు కావచ్చు, లేకపోతే మీరు కూడబెట్టుకున్న ధనము కావచ్చు, వీటిల్లో కొన్ని మార్పులు జరగచ్చు. ఆ మార్పులు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న మార్పులు జరగచ్చు. ఎందుకంటే ఇక్కడ వృశ్చిక రాశి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, ఒక సడన్ చేంజ్, మార్పు. సో కుటుంబ పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సప్తమ స్థానం కూడా యాక్టివ్గా ఉంది కాబట్టి మ్యారేజ్, ఒకవేళ ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో మ్యారేజ్ అవకాశాలు, సంబంధాలు రావడం అటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ టైం రిలేషన్షిప్స్కి, అంటే రిలేషన్షిప్ ద్వారా ఆదాయం అనమాట. అంటే ఎవరైతే బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఉంటారో, కొంతమంది వ్యాపారాలు పార్ట్నర్షిప్స్ ద్వారా చేస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా అనుకూలమైన టైం. ఎందుకంటే సప్తమ స్థానం పార్ట్నర్షిప్, సెకండ్ స్థానం మన యొక్క ధనం, సో అష్టమ స్థానం కూడా ఇతరుల ధనం. సో ఎవరైతే ఈ పార్ట్నర్షిప్స్ తోటి బిజినెస్లు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం. ఎవరైతే రీసెర్చ్ రంగాల్లో ఉంటారో వాళ్ళకి అనుకూలమైన టైం. అలాగే ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకుంటారో వాళ్ళకు కూడా ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు. వృశ్చిక లగ్నం వారికి, సో వృశ్చిక లగ్నం వారికి ఏం జరుగుతుందంటే మీ యొక్క సప్తమ స్థానంలో గురుడు గోచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో గురుడు గోచరించడం మంచి విషయమే. వివాహానికి, బిజినెస్కు, వృత్తిరీత్యా ఇలా చాలా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది గురుడు సప్తమ స్థానంలో గోచరించినప్పుడు. ఆగస్టు 20 వరకు కూడా గురుడు రోహిణి నక్షత్రంలో గోచరించింది. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు మీ యొక్క భాగ్యస్థానానికి అధిపతి కాబట్టి ఈ యొక్క గురుడి యొక్క గోచారం రోహిణి నక్షత్రంలో మీకు అనుకూలంగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఎందుకంటే గురుడు మీ యొక్క మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. సో ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు మీ యొక్క లగ్నాధిపతి, అలాగే మీ యొక్క షష్టమాధిపతి. సో ఈ లగ్నము యాక్టివేట్ అవుతుంది, అలాగే మీ షష్టమ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది. ఆల్రెడీ 7th హౌస్ గురుడు చేత ప్రభావితం అవుతూ 7th హౌస్ కూడా యాక్టివేట్ అయింది. సో ఈ టైంలో ఎస్పెషల్లీ వివాహంలో, మ్యారేజ్ రిలేషన్షిప్ కావచ్చు, మేజర్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ మ్యారేజ్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, అందులో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షష్టమ స్థానం అన్నది కాన్ఫ్లిక్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు రిప్రజెంట్ చేస్తుంది, రోజువారీ జీవితాన్ని, శత్రువులను, వీటినన్నిటిని కూడా 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు 6th హౌస్, 1st హౌస్ రెండు కూడా ఒకేసారి యాక్టివేట్ అవడం వల్ల ఈ యొక్క గురుడి యొక్క గోచారం మృగశిర నక్షత్రంలో మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ ఏమన్నా లీగల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్లయితే, లేకపోతే డైవర్స్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా లీగల్ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి కూడా ఈ టైం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సప్తమ స్థానం అన్నది రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ స్థానంలో గురుడు మృగశిర నక్షత్రంలో గోచరిస్తున్నాడు. ఈ టైంలో ఎనీ కైండ్ ఆఫ్ సెటిల్మెంట్స్కి ఇది మంచి టైం అని చెప్పచ్చు. ఒకవేళ మ్యారేజ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే అవి రిజాల్వ్ చేసుకోవడానికి కూడా ఇది మంచి టైం అని చెప్పచ్చు. ఓకే, బేసికల్గా 6th హౌస్ అన్నది ఒక దుష్టానం అనమాట. ఈ 6th హౌస్ యాక్టివేట్ అవ్వడము, అలాగే 6th హౌస్ తోటి లగ్నం కూడా యాక్టివేట్ అవ్వడము. లగ్నం అంటే మన యొక్క శరీరము, మన సంపూర్ణమైన ఆరోగ్యము, ఇవన్నీ కూడా లగ్నం రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి ఈ టైం ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే గురుడు యొక్క దృష్టి సంపూర్ణంగా లగ్నం మీద ఉంది కాబట్టి ఈ టైంలో ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, లేదా ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ ఇష్యూస్, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ జనరల్,
వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఈ టైం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టైం మేజర్గా రిలేషన్షిప్స్, మ్యారేజు వీటిని అలాగే వృత్తిపరంగా కూడా కొన్ని మార్పులు జరగవచ్చు. ఎందుకంటే సప్తమ స్థానం అన్నది మన యొక్క దశమ స్థానం నుంచి దశమ స్థానంలో ఉంటుంది కాబట్టి భవాద్భవం అనే కాన్సెప్ట్ ప్రకారం సప్తమ స్థానం కూడా వృత్తిని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో వృత్తిలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మీ దశలు అంతర్దశలు కనుక మీకు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి, అంటే మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఒకవేళ మీ యొక్క దశలు అంతర్దశలు కనుక బాగోకపోతే ఈ టైంలో మీకు కొన్ని ఛాలెంజింగ్ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే గురుడు శని నుంచి స్క్వేర్లో ఉన్నాడు. సో ఈ టైం ఎక్కువ మీకు రిలేషన్షిప్స్ మీద ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ధనుస్సు లగ్నం వారికి గురుడు మీ యొక్క షష్టమ స్థానం 6th హౌస్లో గోచరిస్తున్నాడు. సో ఈ 6th హౌస్లో గోచరించినప్పుడు గురుడు మీ లగ్నాధిపతి, అంటే మీ యొక్క ఇండివిజువాలిటీని, మీ యొక్క శరీరాన్ని, మీ జీవితాన్ని శాసించే గురుడు ఈ షష్టమ స్థానం అంటే ఈ శత్రుస్థానంలో గోచరించినప్పుడు గురుడు అంత కంఫర్టబుల్గా ఉండడు అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మొన్నటి వరకు అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అయ్యి ఉంది, కానీ అసలు బాగాలేదు. అంటే రెండు దుస్థానాలు షష్టమ స్థానము అష్టమ స్థానము రెండు కూడా యాక్టివేషన్లో ఉన్నాయి. ఎందుకు అష్టమ స్థానం యాక్టివేట్ అయిందంటే గురుడు రోహిణీ నక్షత్రంలో గోచరిస్తున్నాడు. రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అష్టమాధిపతి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, అది మారబోతుంది. ఇప్పుడు అష్టమాధిపతి కాదు, పంచమాధిపతి అంటే పంచమ స్థానం యాక్టివేట్ అవుతుంది అన్నమాట. పంచమ స్థానం అలాగే వ్యయస్థానం 12th హౌస్ అండ్ 5th హౌస్ ఈ రెండు కూడా యాక్టివేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే మీకు కొంతవరకు అదృష్టం అన్నది మీకు ఇప్పుడు కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే 5th హౌస్ మన యొక్క అదృష్టాన్ని సూచిస్తుంది. ఓకే, అయినప్పటికీ కూడా గురుడు ఈ 6th హౌస్లో గోచరించడం అన్నది గురుడికి మంచిది కాదు, 6th హౌస్కి మంచిదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏమన్నా అప్పుల బాధ ఉందనుకోండి, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, లీగల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, శత్రు సమస్య కావచ్చు, ఇటువంటి సమస్యలు, ఇటువంటి అవరోధాలు కనుక మీకు ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడడానికి గురుడు మీకు పనికొస్తాడు. కానీ గురుడు అంత కంఫర్టబుల్గా ఉండడు, అంటే మీ లగ్నాధిపతి గురుడు అంత కంఫర్టబుల్గా ఉండడు అనమాట. ఈ టైంలో ఏం జరుగుతుంది, మీ కాన్ఫ్లిక్ట్స్ నుంచి రిజాల్వ్ అవ్వడానికి పనికొస్తుంది ఈ టైం, ఎందుకంటే అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది కాబట్టి. అలాగే ఈ టైంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఈ టైం ఉపయోగపడుతుంది. ఎందుకంటే గురుడు 6th హౌస్ నుంచి 12th హౌస్ అంటే ఏంటంటే నష్టాలు, ఖర్చులు, వాటిని కూడా కొంతవరకు గురుడు నియంత్రిస్తాడనమాట, కొంతవరకు కంట్రోల్ చేస్తాడనమాట. కాకపోతే ఈ 6th హౌస్లో గురుడు యొక్క గోచారం అన్నది అంత మంచిది కాదు. కానీ నెక్స్ట్ ఇయర్ గురుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వస్తాడో అప్పుడు మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆ టైంలో మీకు బిజినెస్ వైజ్ కావచ్చు, లేకపోతే వృత్తిరీత్యా కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఇటువంటి అన్నిటికీ కూడా ఆ టైం అంటే 2025, 2026 ఆ టైం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురుడు అంత అనుకూలమైన పరిస్థితి లేదనమాట. అలాగే ఈ టైంలో మీకు బంధువులతో కూడా సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తల్లి సైడ్ బంధువులు కావచ్చు, ఈ బంధువులు ఇన్ జనరల్ కావచ్చు, వాళ్ళతో కూడా సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3rd హౌస్లో కూడా శని గోచరిస్తున్నాడు. శని నుంచి గురుడు స్క్వేర్లో ఉంటాడు కాబట్టి ఈ టైంలో బంధువులు కూడా మీకు బంధువుల నుంచి సమస్యలు, తోబుట్టువుల నుంచి సమస్యలు, ఇరుగు పొరుగు వారి నుంచి కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు, ఇటువంటివన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారో, ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12th హౌస్ యాక్టివేట్ అవుతుంది. 12th హౌస్ను కూడా గురుడు డైరెక్ట్గా చూస్తాడు కాబట్టి ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఓకే, మకర లగ్నం వారికి గురుడి యొక్క గోచారం, ఈ మృగశిర నక్షత్రంలో గురుడి గోచారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే గురుడు మీ యొక్క పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు. పంచమ స్థానం అన్నది ఒక అదృష్టాన్ని సూచించే స్థానము, పూర్వ పుణ్య భావ అంటారనమాట. సో ఈ పంచమ స్థానంలో గురుడి యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. మొన్నటి వరకు ఏం జరిగిందంటే సప్తమాధిపతి యాక్టివేషన్లో ఉన్నాడు, అంటే ఈ సప్తమ స్థానం యాక్టివేషన్లో ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 4th హౌస్ అండ్ 11th హౌస్, అంటే 4th హౌస్ అంటే ఏంటంటే మన ఇల్లు, మన యొక్క పీస్, మన యొక్క మనస్సు, మన ఇల్లు, మన తల్లి, మన హృదయము, ఇటువంటివన్నీ కూడా సూచిస్తుంది ఈ 4th హౌస్. అది యాక్టివేషన్లోకి వస్తుంది. ఇప్పుడు
లాభస్థానమైన ఈ 11th హౌస్ కూడా యాక్టివేషన్లోకి వస్తుందన్నమాట. సో ఈ టైంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ టైంలో మీరు ఇల్లు మారాలనుకున్న, స్థలాలు కొనుగోలు చేయాలనుకున్న, ఏమైనా ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేయాలనుకున్న, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇవన్నీ కూడా ఈ టైంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ టైంలో గురుడు మీ యొక్క 11th హౌస్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ టైంలో మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 11th హౌస్ యాక్టివేషన్లో ఉంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి, మీ ఆదాయం పెరుగుతుంది, మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది, మీ యొక్క గుర్తింపు పెరుగుతుంది. ఓవరాల్గా మీ యొక్క గురుడి యొక్క గోచారం ఈ మృగశిర నక్షత్రంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది మీ మనస్సులో. ఎందుకంటే 4th హౌస్ అన్నది మన మనస్సు. 4th హౌస్ యాక్టివేషన్లో ఉంది. గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానం అంటే ఫన్ అండి. మనందరికీ కూడా పంచమ స్థానం కావాలి. ఎందుకంటే పంచమ స్థానం అదృష్టం, పంచమ స్థానం రొమాన్స్, పంచమ స్థానం మన యొక్క యాక్టివ్ లైఫ్, మనని మనం ఎలా వ్యక్తపరుచుకుంటాం అన్నది కూడా పంచమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో మీకు ఈ యొక్క గురుడి యొక్క గోచారం మృగశిర నక్షత్రంలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. కుంభలగ్నం వారికి గురుడు మీ యొక్క 4th హౌస్లో గోచరిస్తున్నాడు. సో ఇప్పుడు మొన్నటి వరకు కూడా గురుడు మీ యొక్క 6th హౌస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్లో, ఈ 6th హౌస్ అన్నది యాక్టివేషన్లో ఉంది. ఎందుకంటే చంద్రుడు రోహిణీ నక్షత్రంలో గోచరిస్తున్నాడు. రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, ఈ షష్టమాధిపతి. సో ఇప్పుడు అది మారబోతుంది అనమాట. ఇప్పుడు ఏంటి, 3rd హౌస్ అండ్ 10th హౌస్ ఈ రెండు. సో కుంభ లగ్నం వారికి గురుడు మీ యొక్క 4th హౌస్లో గోచరిస్తున్నాడు. 4th హౌస్లో గురుడి గోచారం చాలా మంచిది. ఎందుకంటే 4th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి, మన మనస్సు, మన ఇల్లు, మన తల్లి, మన యొక్క పీస్, మన యొక్క హ్యాపీనెస్, మన యొక్క కంఫర్ట్స్, వాహనాలు, ఇవన్నీ కూడా మన 4th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. అటువంటి 4th హౌస్లో గురుడి యొక్క గోచారం, గురుడు క్వాలిటీ అంటే ఎక్స్పాన్షన్ అనమాట. ఈ టైంలో మీరు న్యాచురల్గా ఆనందంగా ఉంటారు. ఈ టైంలో మీకు ఇంటి సౌఖ్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మొన్నటి వరకు అంటే ఆగస్టు 20 వరకు ఏం జరిగిందంటే ఈ 6th హౌస్ అన్నది యాక్టివేషన్లో ఉంది. ఎందుకంటే 6th హౌస్ అధిపతి చంద్రుడు రోహిణీ నక్షత్రానికి అధిపతి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, గురుడు మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు మీ యొక్క 3rd హౌస్ని, మీ యొక్క 10th హౌస్ని రూల్ చేస్తాడు. సో ఈ రెండు స్థానాలు కూడా ఇప్పుడు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో 3rd హౌస్ అంటే ఏంటండి, మన యొక్క కృషి, మన యొక్క పట్టుదల, మనలో ఉండే వీరోచితం, మనలో ఉండే ధైర్య సాహసాలు. సో ఈ టైంలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మీ వృత్తిలో ఏదో సాధించాలి అన్న తపన మీకు బాగా పెరుగుతుంది. ఎందుకంటే 10th హౌస్ అన్నది మన వృత్తిని రిప్రజెంట్ చేస్తుంది. వృత్తిలో మీకు ఇప్పుడు చాలా గుర్తింపు కూడా పెరుగుతుంది. ఎందుకంటే గురుడి యొక్క దృష్టి 10th హౌస్ మీద సంపూర్ణంగా ఉంటుంది. సడన్ చేంజ్ జరుగుతుంది మీ యొక్క వృత్తిలో కావచ్చు, మీ యొక్క గుర్తింపులో కావచ్చు, సడన్ చేంజ్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. కానీ మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడవలసిన పరిస్థితి. ఎందుకంటే గురుడి యొక్క గోచారం 4th హౌస్లో జరుగుతున్నప్పుడు 3rd హౌస్ యాక్టివేట్ అయింది. ఈ 3rd హౌస్ అంటే ఏంటంటే, 3rd హౌస్ అంటే మన అందరితోని ఎలా కమ్యూనికేట్ చేస్తాము అన్నది, అందరితోని ఎటువంటి బంధాలను పెట్టుకుంటాం. సో ఎప్పుడైతే 3rd హౌస్ యాక్టివేట్ అవుతుందో ఈ టైంలో మీరు కొంచెం ఇతరులతో హార్ష్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అది మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఈ టైంలో మీరు ల్యాండ్ పర్చేస్ చేయడం కావచ్చు, ఇల్లు మారడం కావచ్చు, లేకపోతే మీ వర్క్ ప్లేస్ మారడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్ అన్నది మన ఇల్లు, స్థలాలు, ప్రాపర్టీస్ ఇవన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తుంది. కుజుడు కూడా భూమికి కారకుడు కాబట్టి, కుజుడు కూడా ఇప్పుడు యాక్టివేట్ అయ్యాడు కాబట్టి ఈ టైంలో మీకు కొన్ని ప్రాపర్టీస్ పర్చేస్ చేయడము ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ టైం ఎక్కువగా కూడా మీకు డొమెస్టిక్ లైఫ్ అండ్ వర్క్ లైఫ్ ఈ రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. సో ఓవరాల్గా కుంభలగ్నం వారికి ఈ యొక్క గురుడి యొక్క గోచారం మృగశిర నక్షత్రంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మీన లగ్నం వారికి గురుడు మీ యొక్క 3వ స్థానంలో గోచరిస్తున్నాడు. సో ఈ 3వ స్థానంలో గురుడు అంత గొప్ప ఫలితాలను ఇవ్వలేడు. ఎందుకంటే 3వ స్థానం 3rd హౌస్ అన్నది మన యొక్క ఎఫర్ట్స్, మన యొక్క ధైర్య సాహసాలు, మన యొక్క కృషి, మన యొక్క పట్టుదల. కానీ గురుడు ఏంటంటే ఆ ధైర్య సాహసాలు వీటికి సంబంధించిన గ్రహం కాదు. గురుడు ఏంటంటే, గురుడు అంటే ఒక ఆధ్యాత్మికవేత్త, హయ్యర్ నాలెడ్జ్ అండ్ దేన్నైనా కూడా జ్ఞానంతో సాధించాలి అని చెప్పే గ్రహం అనమాట.
కానీ థర్డ్ హౌస్ అంటే ఏంటి? థర్డ్ హౌస్ అంటే మన కృషి పట్టుదలతోటి సాధించాలని చెప్పే స్థానం. సో ఈ 2 ఎనర్జీస్ అంత సింక్ అవ్వనమాట. సో ఇప్పుడు ఈ టైంలో మొన్నటి వరకు ఏం జరిగిందంటే మీ యొక్క పంచమ స్థానం యాక్టివేట్ అయింది. సో అది మీకు కొంచెం అనుకూలంగానే ఉంది. ఎందుకంటే పంచమ స్థానం మన యొక్క అదృష్టాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి గురుడు ఈ యొక్క 20 ఆగస్టు వరకు కూడా రోహిణి నక్షత్రంలో గోచరించినప్పుడు ఈ పంచమ స్థానం యాక్టివేట్ అయ్యి ఉంది. అది మీకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు రాబోయే గోచారం అంటే ఈ మృగశిర నక్షత్రంలో గోచారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానం యాక్టివేట్ అయింది, అలాగే ద్వితీయ స్థానం యాక్టివేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ గురుడు యొక్క గోచారం తృతీయ స్థానంలో అంత గొప్పగా లేకపోయినా అది మీకు అనుకూలంగానే ఉంటుంది. మీకు అనుకూలమైన పరిస్థితులే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగ్యస్థానం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే సెకండ్ హౌస్ ఏంటంటే, సెకండ్ హౌస్ అంటే మన వెల్త్. అలాగే థర్డ్ హౌస్ అంటే మన కృషి పట్టుదల. సో ఈ టైంలో గురుడు చాలా వీరోచితంగా ఉంటాడు. ఎందుకంటే గురుడు ఇప్పుడు ఒక కొత్త రోల్ ప్లే చేస్తున్నాడు అనమాట. ఒక వీరుడిలాగా మారుతాడు థర్డ్ హౌస్లో. సో ఈ టైంలో మీరు మీ యొక్క అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు అందరితోని బాగా ఇంటరాక్ట్ అవుతారు. మీ యొక్క బంధువులు కావచ్చు, మీ యొక్క కోవర్కర్స్ కావచ్చు, మీ యొక్క ఇరుగు పొరుగు వారు కావచ్చు, వీళ్ళందరితోని మీకు సఖ్యత పెరుగుతుంది, మీ యొక్క కృషి పెరుగుతుంది. దేనికి? మీ వెల్త్ని ఇంక్రీజ్ చేయడంలో మీ యొక్క కృషి బాగా పెరుగుతుంది. అలాగే మీ యొక్క కుటుంబంలో ఏమన్నా సమస్యలున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా వాటిని అన్నిటిని కూడా రిజాల్వ్ చేసుకోవడానికి మీకు ఈ టైం చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికి కావాల్సిన అదృష్టం కూడా మీకు బాగా ఈ టైంలో ఉందన్నమాట. అలాగే గురుడు డైరెక్ట్గా 9th హౌస్ని చూస్తున్నాడు. సో ఈ టైంలో 9th హౌస్ కూడా యాక్టివేట్ అయి ఉంది కాబట్టి అదృష్టం మీకు బాగుంటుంది. గురువుల యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది, మీ సుపీరియర్స్ యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది, మీ తండ్రి గారి సపోర్ట్ మీకు ఉంటుంది. ఓవరాల్గా కూడా ఈ యొక్క గురుడి యొక్క గోచారం ఈ మృగశిర నక్షత్రం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. కానీ మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అందరితోని ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు. ఎందుకంటే అనవసరమైన గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్థికపరమైన విషయాల్లో ఈ టైంలో కొంచెం చిన్న చిన్న తగవులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా అగ్రెసివ్గా, చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్గా మారితే ఇబ్బంది అనమాట. సో ఎవరినైనా దురుసుగా మాట్లాడడము, ఇతరులని బాధించే విధంగా మీ ప్రవర్తన ఉండడం, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో మీరు కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో బేసికల్గా ఈ సెకండ్ హౌస్ అంటే మన వెల్త్ కాబట్టి ఈ టైంలో మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడు ఆల్రెడీ థర్డ్ హౌస్ నుంచి మీ యొక్క 11th హౌస్ను కూడా చూస్తున్నాడు. 11th హౌస్ గురుడు నీచస్థానం అవుతుంది అయినప్పటికీ కూడా ఈ టైంలో మీకు ఆర్థిక పరంగా కొన్ని మార్పులు జరిగి మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఓవరాల్గా గురుడి యొక్క గోచారం ఈ యొక్క మృగశిర నక్షత్రంలో మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. అలాగే శని కూడా మీకు వ్యయస్థానంలో గోచరిస్తున్నాడు కాబట్టి మీ యొక్క నష్టాలను కూడా కొంచెం నియంత్రించడానికి శని కూడా మీకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి సో ఈ టైంలో మీకు ఓవరాల్గా మీ యొక్క ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉండే పరిస్థితి, మీ యొక్క అదృష్టం కూడా మీకు కలిసి వచ్చే పరిస్థితి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ అండి. గురుడి యొక్క గోచారం ఈ మృగశిర నక్షత్రంలో ఈ యొక్క 12 లగ్నాలు వారికి ఈ విధంగా ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.